హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రెస్టారెంట్ లకు వెళ్లే చాలా మంది మెనూ చూడగానే ఎర్రగా కనిపించే గోబీ మంచూరియా వైపే మొగ్గు చూపుతారు. అంత ఫెంటాస్టిక్ గా ఉంటుంది దీని రుచి. బయట నుండి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్ గా భలే ఉంటుంది ఈ మంచూరియా. మరి ఎందుకండి ఆలస్యం, వీడియో చివరి దాకా చూసి నేను చెప్పే టిప్స్ తో చాలా సింపుల్ గా ఈ మంచూరియాని ప్రిపేర్ చేసేయండి. దీనికోసం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని మరిగే నీటిలో వేసుకోవాలి. ఇందులోనే అర టీ స్పూన్ ఉప్పు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మరి మెత్తగా కాకుండా ఓ 70% వరకు ఉడికించాలి. ఇలా ఉడికించుకున్నాక స్ట్రెయిన్ చేసి చన్నీటిలో వేసి ఓ నిమిషం పాటు ఆగి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలనేటివి ఓవర్ గా కుక్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మరో బౌల్లో అరకప్పు మైదా పిండి, అరకప్పు కార్న్ ఫ్లోర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా తిక్కు పేస్ట్ లా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కాలీఫ్లవర్ ముక్కలకు పిండి బాగా కోట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ముక్కలకు బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కోట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి సుమారు 5-6 నిమిషాల సమయం పడుతుంది. ఇలా బ్రౌన్ కలర్ లోకి రాగానే స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, ఓ టీ స్పూన్ చాప్ చేసుకున్నటువంటి జింజర్, 2 నుండి 3 చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ వేసి 30 సెకండ్ల పాటు హై హీట్ లోనే సాటే చేసుకోవాలి. ఇలా సాటే చేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో అర టీ స్పూన్ టమాటో సాస్, అర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అర టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నింటిలోనూ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ ని చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కాలీఫ్లవర్ ముక్కలకు సాసెస్ అన్ని బాగా పడతాయి. ఇలా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్ స్లరీని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ మరియు కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నది. ఈ స్లరీని వేయడం వల్ల మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసి మరోసారి హై హీట్ లోనే సాటే చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ గా టేస్టీగా అచ్చం రెస్టారెంట్ ఫ్లేవర్స్ తో ఇంట్లోనే గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టార్టర్స్ గా గానీ ఈవినింగ్ స్నాక్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.